లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదానీ జగన్ మధ్య ఎలాంటి ఒప్పందమూ జరగలేదు. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందన్న మాజీ మంత్రి కాకాని. టీడీపీ అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు చేసినా చర్యలెందుకుండవు? పోలీసుల తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్న అంబటి. 9 నెలలుగా లగచర్లలో రైతులు ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడేందుకు రేవంత్ టైం ఇవ్వలేదన్న కేటీఆర్. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక ఇచ్చామన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనన్న ఆర్జీవీ. ఆందోళనకారులతో అట్టుడుకుతున్న ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళన. తమ సమస్యలపై విజయవాడలో రిలే నిరాహార దీక్ష. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచ్లు. పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జి లక్ష్మీషా. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఎస్ఆర్ఎస్పీ సహాయ ఇంజనీర్. కాలువ పన్నుల బిల్లుల చెల్లింపుకు 20,000 లంచం డిమాండ్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. అదానీ మణిపూర్ అంశాలపై విపక్షాల ఆందోళన. పార్లమెంటు ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా. అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్. ఫిషింగ్ బోట్లో తరలిస్తుండగా డ్రగ్స్ గుర్తింపు. కాసేపట్లో మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. సీఎం అభ్యర్థి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ. నెల 28న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. 4వసారి హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్ రోలిన్స్. చిరకాల మిత్రురాల్ని మంత్రిగా నామినేట్ చేసిన ట్రంప్. అమెరికాలో ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్. ఆర్మీ నుంచి పూర్తిగా తొలగించే ఛాన్స్. పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం. 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఆసీస్. భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్ల పైగా లాభంతో ట్రేడ్.